ఇప్పుడు సిడిసిఐ సంస్థ ఉంది, ఆ దుర్మార్గం చేస్తున్నారు, మీటర్ల విషయంలో దుర్మార్గం రోజు వాయి కొట్టారు కదా, టన్నుల పేపర్లు చదువుకున్నాం, మాడం గొడవలు, అది జరిగిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో సిడిసిఐ ఎలక్ట్రికల్ సర్వీసెస్ రెడ్డి గారు సంస్థ, ఆయన టీడీపీ పార్టీకి బాండ్లు ఇచ్చారు, సుప్రీంకోర్టు దాంట్లో బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. మరి దుర్మార్గుడు డబ్బులుగానే మా సన్మార్గుడు అయిపోతాడా? రద్దు చేయండి, రేట్లు తగ్గుతాయి. ఆ ప్రైవేట్ కంపెనీ వాడు ఎక్కడెక్కడో తెచ్చుకుని వాళ్ళకి ₹2 వడ్డీ కూడా తెచ్చుకున్నాడు అని తెలియదు నాకు. కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సాఫ్ట్ లోన్స్ దొరుకుతాయి. మీరు అర్జెంటుగా తీసుకుంటే రేట్లు తగ్గిపోతాయి కదా, ₹2 ₹3 వచ్చేది కదా. రద్దు చేయండి అర్జెంటుగా. వీళ్ళు తిట్టుకుంటారు, ఇద్దరికే వాళ్ళు కావాలి. ఈ వామపక్ష పార్టీలు ఏమో పాపం నిజాయితీగా పోరాడతాయి, కానీ ప్రజలు ఓట్లేరు. నిజంగా చెప్తాను, వామపక్ష పార్టీలు నిజాయితీగా పోరాడతాయి, ప్రజలు ఓట్లేరు. ఏం చేయాలి? కనీసం వాళ్ళు 10 మంది అసెంబ్లీలో ఉంటే వాళ్ళు దడదలాడిస్తా వాస్తవాలు బయటకు వచ్చి ఇద్దరు కూడా ఉలికి పడేవారు. మా ఆదాని గారికి చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినప్పుడు ఆయన చూడగానే భయపడి షోటింగ్ వచ్చే బాధ తప్పేది. ఆదాని గారి కోసం పని చేస్తున్నట్టున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు. అన్ఫార్చునేట్ అండి. దయచేసి గుర్తుంచుకోండి, మనకు సంబంధం ఏంటని అనుకోవద్దు. డెఫినెట్గా ఇవాళ ఇందాక నిర్మలా సీతారామన్ గారిని తీసుకుని సెకండ్ హ్యాండ్ కార్ల గురించి అన్నారు. ఇప్పుడు సంబంధం ఏంటి అని అనుకోకపోతే, మీరు అనుకుంటే దేశం, మీరు రాష్ట్రాలు కూడా ఈ యూనిట్ ₹10 ₹20 అవుతుంది. ఇప్పుడే బాధ అనిపిస్తున్నాం. ఆ రోజే మేమందరం చెప్పినప్పుడు కనుక మీరు స్పందించి ఉంటే ఈ వాస్తవాలకు ఇవాళ ₹3 కరెంట్ దొరికేది. టెలిస్కోపింగ్ ఛార్జీలు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవతరాల మీద నెట్టేసి, వాళ్ళేమో పాతాళ మీద నెట్టేసి, వీళ్ళందరూ కలిసి ఆదాని గారు అండ్ కంపెనీ గుమా వ్యాపారుల దగ్గర భజన చేస్తా కూర్చుంటారు. నేను చెప్పిన తప్పైందో స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఒకసారి మనసుకు తడుముకోండి. 2019 తర్వాత మేము ఉధృతం చేసిన ఉద్యమంలో కూడా ఈ విషయం కూడా చెప్పాం. ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు రాష్ట్రపతి కేసీఆర్ గారు ఎక్సెప్ట్ సూపర్ క్రిటికల్ కాకుండా క్రిటికల్ పవర్ చేశారు. సూపర్ క్రిటికల్ కనుక భద్రాద్రికి ఆ ప్రాజెక్ట్ జెన్కో కోసం ఆయన తెలంగాణ జెన్కో కోసం ట్రై చేశారు. ఆ టెక్నాలజీలు మాత్రం సూపర్ క్రిటికల్గా తీసుకోవాలి ఉందండి. ఆ 2 టెక్నాలజీ అత్యుత్తమ టెక్నాలజీకి వెళ్ళలేకపోవడం ఆయన పొరపాటు తప్ప. స్టైట్ ఇది లెవెల్ బెస్ట్ ఇన్ సర్టన్ ఎక్స్టెంట్. కాళేశ్వరం లోపం అలాగే ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. జెన్కోకి మనం చాకులు అంటున్న యువకులు ఉన్నారు, అద్భుత న్యాయ వ్యవస్థ ఉంది, అందరూ ఎంత గొప్ప ఉన్నారు వ్యవస్థలో. వీళ్ళు రాజకీయ గురించి పాడు చేస్తున్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఏదైతే ఉద్యమం ఉన్నారో ఇప్పుడు రైట్ ట్రాక్ వస్తున్నారు. కానీ సరైన ఎప్పుడు విమర్శలన్నీ నిర్మాణాత్మకంగా ఉండాలి. అలాగే అందరినీ కలుపుకులేని పద్ధతి ఉండాలి. అలాగో మీ చెల్లెలు గారు షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఎప్పుడు వాళ్ళ అన్నయ్య గారి మీద ఆస్తుల విషయం మీద ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా కూర్చుని వాళ్ళ ఆస్తుల విషయాన్ని డైరెక్ట్గా మాట్లాడతారు. పాపం రాహుల్ గాంధీ గారు అందరూ కూడా ఆవిడ ఆస్తుల గురించి దెబ్బలాడాలని కూడా తెలియదు నాకు. మా హోదా ఉద్యమాన్ని నాశనం చేయడానికి చూసిన వాళ్ళగా కొంతమంది మిత్రులు చెప్తున్నారు. కాకపోయినా దాన్ని తగ్గించడానికి డైవర్ట్ చేయడానికి ఆవిడ చేస్తాను. కానీ మీడియా అంతా ఆవిడ చుట్టే ఉంది కదా. తిట్టే మీడియా కొంత, పొగిడే మీడియా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఢిల్లీలో 100 మంది ధర్నా చేస్తే చూపించిన మీడియా ఆవిడ 3 గంటలు అక్కడ అటు ఇటు తిరగగానే ఒంట్లో బాధ అని చెప్పి ఏపీ భవన్ ముందు తిరగగానే జంతర్ మంత్రులు ధర్నా కూడా చేయలేదు. తిరగగానే భూబంతలు దత్తలు తట్టే ఇచ్చారు. పేపర్లు తెలియగానే 100 మంది మేము తీసుకుని నానా ఇబ్బంది పడి స్టీల్ ప్యాడ్ గారు అందరూ వేసుకుంటే ఒక అక్షరం ముక్క రాయడానికి బాధపడ్డారా? ఏం తప్పు చేసాం? మేము తిట్టామా? ఆవిడ తిట్టారు యజమానులు. మీడియా మేము తిట్టలేదు, మేము ఇవాళ గౌరవిస్తున్నాం. అక్కడ ఉన్న మీడియాల యజమానులు అందరినీ, జర్నలిస్ట్ అందరినీ గౌరవిస్తారు. లోపం ఉంటే సరి చేసుకుంటారు, తర్వాత ఆలోచిస్తారు. నేను ఎవరిని తప్పుగా ఏ రోజు పిలిచినా పిలకపోయినా నేను మాట్లాడు, ఏదో రోజు తెలుసుకుంటారు. ఆవిడకి ఇస్తున్నారు మాట్లాడి. ఆవిడ కూడా పోరాటం చేస్తారని అనుకోండి. రేపు పొద్దున ఆవిడ కూడా ఈ పోరాటం చేస్తారని అనుకోండి. ఆస్తుల కోసం, పోరాటం కోసం ఎంతకైనా తెగిస్తామని మాట్లాడు. ఆవిడ